యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా పార్ట్ 1 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపింది. థియేటర్లలో హిట్ అవ్వటమే కాకుండా ఓటీటీలో కూడా ఘన విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రౌడీ లుక్ లో మాస్ యాక్షన్ తో ఎన్టీఆర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అందరి దృష్టి దేవరా పార్ట్ 2 పైనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. డిసెంబర్ లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ ఈ సీక్వెల్ కథలో పలు ముఖ్యమైన మార్పులు చేశారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ఆడియన్స్ ను కూడా బాగా కనెక్ట్ చేసేలా కంటెంట్ డిజైన్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. తెలిసిన వివరాల ప్రకారం అయితే ఈసారి కథలో రాజకీయ యాక్షన్ డ్రామాతో పాటు భావోద్వేగానికి కూడా పెద్ద స్థానం కల్పించారు. దీంతో దేవరా 2లో కొత్త యాంగిల్ గా ఎన్టీఆర్ పాత్రకు మరింత పవర్ఫుల్ బ్యాక్ స్టోరీ ఇవ్వాలని నిర్ణయించారట. అలాగే సీక్వెల్ లో మరో ప్రముఖ బాలీవుడ్ హీరోను తీసుకురావాలని టీం ప్లాన్ చేస్తోందని సమాచారం. ఆ హీరోతో ఎన్టీఆర్ మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయట. ఇక హీరోయిన్ విషయంలో కూడా చిన్న ట్విస్ట్ ఉందట. దేవరా 1లో లవ్ ట్రాక్ లో జాన్వీ కపూర్ కనువిందు చేసింది. కానీ దేవరా 2లో కథ మలుపు తిరుగుతుందని, అందులో మరో హీరోయిన్ కీలక పాత్రలో కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ కొత్త హీరోయిన్ ఎవరన్నది కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. సైఫ్ అలీ ఖాన్ ఈ ఫ్రాంచైజ్ లో విలన్ గా తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ఇప్పుడు రెండో పార్ట్ లో ఆయన పాత్రకు మరింత డెప్త్ ఇవ్వనున్నారట. అలాగే శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ వంటి నటులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో అయితే అనిరుద్ రవిచందర్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నాడు. ఆయన అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. సో మొత్తానికైతే దేవరా పార్ట్ 2 పై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి మాస్ ఫైర్ చూపిస్తోందో, ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి మరి.